మనిషి చనిపోయిన తర్వాత తలకొరువు పెట్టేటప్పుడు మట్టి కుండకు రంధ్రాలు ఎందుకు పెడతారో మీకు తెలుసా? ఒక మనిషి మరణించిన తర్వాత ఆత్మ శరీరం నుంచి బయటకు వస్తుంది, కానీ ఆత్మకు తన శరీరం మీద ఉన్న ఇష్టం వల్ల మళ్ళీ శరీరంలోకి వెళ్ళటానికి ప్రయత్నిస్తుంది. అదే సమయంలో చనిపోయిన వ్యక్తిని శ్మశానానికి తీసుకెళ్లి అంత్యక్రియలు చేయటం మొదలు పెడతారు. చివరికి శవాన్ని దహనం చేయడానికి శ్మశానానికి తీసుకువెళ్లేటప్పుడు దారిలో శవంతో పాటు బియ్యం, బొంగులు, పూలు చల్లుకుంటూ వెళ్తారు. ఇది కేవలం ఆచారం కాదు, ఆత్మకు ఒక సూచన. దహనం తర్వాత కూడా ఆత్మ తన వాళ్ళ మీద ప్రేమతో వారి ఇంటికి రావడానికి ప్రయత్నిస్తుంది అనే నమ్మకం ఉంది. ఒక విశ్వాసం ఏమిటంటే చనిపోయిన వారి మీద చల్లిన బియ్యం, బొంగులను ఆ ఆత్మ సూర్యాస్తమయంలోపు లెక్కించాల్సి ఉంటుంది. అది సాధ్యం కాకపోతే మళ్ళీ ఆ ఆత్మ మొదటికి వెళ్లిపోతుంది అని చెప్తారు. ఇది ఆత్మను భౌతిక ప్రపంచం నుంచి విడదీయడానికి చేసిన ఆధ్యాత్మిక సూచికగా భావిస్తారు. ఇంకా దహనం చేసేటప్పుడు మట్టి కుండకి రంధ్రాలు పెట్టి చివరికి ఆ కుండను పగలకొడతారు. దీని అర్థం చాలా గొప్పది. కుండ మన శరీరానికి ప్రతీక, అందులోని నీరు ఆత్మకు ప్రతీక. కుండ పగిలిపోయిన తర్వాత అందులోకి నీరు వెళ్ళలేనట్టే దహనంలోకి కూడా ఆత్మ తిరిగి ప్రవేశించలేదని ఈ ఆచారం సూచిస్తుంది. చివరికి పగిలిన కుండ మట్టిలో కలిసినట్టే మన శరీరం కూడా మట్టిలో కలిసిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.